అందరికీ నమస్కారం. భారతదేశంలోనూ రాష్ట్రాల్లోనూ రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అది ఆందోళనకరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా 22 తారీఖు అయోధ్యలో ప్రారంభించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ, ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పునాదిగా చేసుకొని రాజకీయ వ్యవస్థను నిర్మించాలనేటువంటి ఒక ప్రమాదం చేసింది. దానికి కొనసాగింపుగా నిన్న క్యాబినెట్లో అధికారపూర్వకంగా తీర్మానం చేశారు బీజేపీ గవర్నమెంట్. అంటే ఒక రిలీజియస్ ఫంక్షన్ని రాజకీయ పరంగా చేసి, ప్రభుత్వ పరంగా చేసి, ప్రభుత్వం క్యాబినెట్ నుంచి ఒక తీర్మానం చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు రాజ్యాంగం ఉందా లేదని. మీరు ఏ రాజ్యాంగంతో లోబడి ఎన్నికయ్యారో ఈ ప్రభుత్వం, ఆ రాజ్యాంగానికి 3 అమలు పెడుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని, సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టాన్ని కాపాడుతామని చెప్పేసి అని హామీ ఇచ్చి ప్రామిస్ చేసి సత్యం చేసిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత రాజకీయాలకు మతానికి సంబంధం లేకుండా అని చెప్పేసి రాజ్యాంగ సూత్రాన్ని ఆ గీట్లు తొడిపేసి మతం రాజకీయం ఒకటే తీసి పారేశారు. అయోధ్యలో రామాలయం ప్రారంభించడం మాకే వ్యతిరేకం కాదు. ప్రతి ఊళ్ళో రామాలయాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎన్నికైన ప్రధానమంత్రి, ఎన్నికైన ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దానికి మొత్తానికి ఒక ఈవెంట్ సెలబ్రేషన్ లాగా మార్చేసారు. భారతదేశంలో అనేక కులాలు, మతాలు, జాతులు ఉన్నాయి. అందరినీ కలుపుకొని భిన్నత్వం, ఏకత్వం చెప్పి రాజ్యాన్ని కాపాడుకున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా దేశం అంతా కలిసి ఒకటే నిలబడింది. అప్పుడు కులాలు, మతాలు అవి లేవు. దేశం ఏర్పడినాక అందరినీ సమన్వయం చేసుకునేటువంటి పద్ధతుల్లో ఈ దేశాన్ని భిన్నత్వం, ఏకత్వం అని చెప్పేసి చాలా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక శిల్పం. అనేక త్యాగాలు చేశారు. త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కలిపి ఒక శిల్పాన్ని తయారు చేసుకుంటే, ఏమీ త్యాగం చేయకుండా, బ్రిటిష్ వాళ్ళకి పోరాటం చేయకుండా, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నోట్లోంచి పుట్టినటువంటి బీజేపీ ఇప్పుడు ఆ త్యాగాన్ని మర్చిపోయింది. మాకు ఓట్లే కావాలి, దేశం ఏమైనా అనుకుంటున్నారు. ఇది ఈ విధంగా సాగడం మొదలుపెట్టి దేశం ఒకటిగా ఉంటుందా? ఈశాన్య రాష్ట్రాలు ఏమవుతాయి? పంజాబ్ ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్ ఏమవుతుంది? చివరికి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఫీలింగ్ రాదా? ఈ దేశం ఒకటిగా ఉంటుందా? మీకు అధికారం రావచ్చేమో కానీ దేశం ఒకటిగా ఉండడానికి అవకాశం లేదు. ఇది చాలా ప్రమాదకర స్థాయికి పోతామని సరే మా ఆందోళన. అక్కడ బాబ్రీ మసీద్ కూలగొట్టిన దానికి ఆద్యుడు అని ఉంటే ఎల్కే అద్వానీ ఫాదర్ ఆఫ్ ది ఇష్యూ. కానీ ఎల్కే అద్వానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన లోపలికి రావద్దని దండం పెట్టేశారు. ఎందుకు రావట్లేదు అంటే మోడీ గారు పార్టీ లోపల, పార్టీ బయట ఆయనకు సమానంగా ఉండడం తెలుసుకోలేదు. అందుకే ఎల్కే అద్వానీ కట్ చేశాడు. బయట ఇతర రాజకీయ పార్టీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తాం. అందుకే బ్లాక్ మెయిల్ ప్రాక్టీస్ ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం. అదే స్థాయిలోనే సమస్య వస్తూ ఉంది. రేపు రాబోయే ఎన్నికలు కూడా అదే పద్ధతిలోనే ప్రతి ఊరిలో. నేను 21వ తేదీ లక్నోలో ఉన్నా. అందరూ భయపడి వెళ్ళిపోతారు ఊళ్ళకి. సరే మా పార్టీ సెక్రటరీ ఉంటే నువ్వు కూడా వెళ్ళిపోయి నీకు వద్దన్నారు. ఎందుకంటే ఏమైనా జరగచ్చేమో. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరిగిపోయింది. ఇంత ప్యానిక్ సృష్టించిన దాన్ని వ్యతిరేకించాల్సి పోయి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు పిలిచారు? బాబ్రీ మసీదు కూలగొట్టింది సుప్రీంకోర్టు. ఏం తీర్పిచ్చింది? అంతా మిథ్యని తీర్పిచ్చింది. ప్రపంచం మొత్తం చూశారు బాబ్రీ మసీదు కూలగొట్టింది. అట్లనే సుప్రీంకోర్టు అంతా మిథ్యని తీర్పిచ్చేసారు. తీర్పిచ్చిన వాళ్ళలో ఒక పెద్ద మనిషి ఏమో రాజ్యసభలో ఉన్నాడు, ఇంకొక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. వీళ్ళందరూ గెస్టులు మన దీనికి. అంటే రేపు రాబోయే రోజు జ్యుడిషియల్ కూడా అనుకోవాలి అని చెప్పి జ్యుడిషియరీని, ఎలక్షన్ కమిషన్ని, సిబిఐని మొత్తం కంట్రోల్ చేసుకుని తీసుకొచ్చింది.